అన్నయ్య ఏం కేసు రైతే మరీ అయోమయంగా ఉంది. ఒకదానికొకటి చైన్ లింకుతో ఉంది. కేసా ఇది? ఇరిటేటింగ్గా ఉంది. మొబైల్ పంపించాను చూడు. సరే అన్న. సరే అన్న. ఇది ఆదవన్ గడి నంబర్. సరేనా. వాడిని పట్టుకుంటేనే మనకి ఈ కేసు సాల్వేషన్ అవుతుంది. ఓకేనే. ఈ డేటాని ఆవగించేంత కూడా వదలకుండా మొత్తాన్ని పట్టుకొచ్చేసి. అలాగేనే. అర్థమైందా? కానీ మనం వాడిని ట్రాక్ చేస్తున్నట్టుగా ఏ ఒక్కరికి తెలియకూడదు. మన ఇద్దరికి తెలుసు. అర్థమైందా? గో హెడ్. ఆదవన్ ఎక్కడున్నావు? ఎవి నా గురించి ఎంక్వైరీ చేయడానికి ఆశ్రమం వరకు వెళ్ళాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. తనకి డౌట్ వచ్చింది. ఏదో తప్పు జరుగుతోందని మాత్రం బాగా అర్థమవుతోంది. ఆదవన్ ఏదో తప్పు చేస్తున్నాడు. త్వరలోనే అదేంటో కనిపెట్టాలి. ఇప్పటిదాకా మీరు నాకు ఏ ఏ విషయాలైతే చెప్పకుండా దాచించారో అవన్నీ చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్. మీకు ఆదవన్ అనే కొడుకున్నాడా లేడా? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అబ్బాయి లేడు. అర్థం కాల? ఆ అబ్బాయి లాంటివాడు. ఓ, ఆ కొడుకు లాంటోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదు. ఏంటి సార్, ఆటలుగా ఉందా? తర్వాత నేను ఎలాంటి వాడిని మీరు చూడాల్సి వస్తుంది. చెప్తాను. నా కూతురు శ్రావణి 2 రోజులైనా కూడా కనిపించలేదు. మనసు విరిగిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ రోజు ఆదవన్ని రమ్మని చెప్పాను. నానా, అమ్మా, లేవండి. రా బాబు, వచ్చేలా కూర్చో. చెప్పండి నాన్న. నేను అన్ని చోట్ల వెతికి చూశాను. ఎక్కడ తను లేదు. ఎంతవరకు తన ఇంటికి రాకుండా ఉండదు. పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? మనం కాస్త వెయిట్ చేసి చూద్దాం నాన్న. నేను తన ఫ్రెండ్స్ దగ్గరంతా చెప్పాను, దొరుకుతుంది. లేదు, నాకేదో తప్పుగా అనిపిస్తుంది. ఫర్దర్గా ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. అది కాదమ్మా. సరే నాన్న, రండి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. పద. నానా, మీరిద్దరు కార్లో వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, త్వరగా రా. ఇలా ఊరికే ఉంటే ఎలా నాన్న? మన అనుకుందని జరిగిపోతే మనకన్నా మూర్ఖుడు ఎవరు కాదని నువ్వే కదా నాన్న చెప్పావు. అది ఇక మీట రాదనుకోండి, అది నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నీ దగ్గర అడుగుతున్నాను, చెప్పు, ఏం చెప్పావు? ఒరే, తనకేమైందిరా? తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది.
ఏమంటున్నావురా? నా కూతుర్ని ఏం చేశావు? చెప్పరా, నా కూతురికి ఏమైంది? తను చనిపోయింది. నేనే తన్ని చంపాను. అయ్యో ఒరేయ్ పాపాత్ముడా, నా కూతుర్ని చంపేశావా? ఎంత పని చేసావు! నువ్వు బతకూడదు. నేను చంపేస్తాను. నా కూతుర్ని నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. ఎంత పని చేసావు! అన్నయ్యను కూడా చూడకుండా నన్ను బలవంతం చేసింది. అందుకంటే ఏంట్రా? ఏం జరిగిందో చెప్పరా? దాన్ని ఏం చేసావురా? చెప్పరా? చచ్చిపోయింది. నేనే తన్ని చంపాను. రారా మామా. ఏంటి బావా, బాగా కోపంలో ఉన్నట్టున్నావు? లోపల సూపర్ మ్యాటర్ ఒకటి వచ్చింది, ట్రై చేస్తావా? వేరే లెవెల్లో ఉంది. ఒకే టైంలో అందరికీ కంపెనీ ఇస్తోంది. అమ్మో, ఏంటి ఇలా ఉంది? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్య, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. అన్నయ్య, ఎద్దు కుక్క. ఎవరిని కుక్క అంటున్నా? చేతులు చేసుకోక చెప్తున్నా. నిన్నే చెప్తున్నానే, కుక్కనే ఒకే సమయంలో నలుగురితో తిరుగుతుంది. హే, అది నా ఇష్టం. నాకు కావాలంటే ఆగు. నేను చెప్పేది కాస్త వింటావా? నీతోనే చెప్తున్నాను. ఒక నిమిషం దిగిరా. నీ దగ్గరనే చెప్తున్నాను, దిగిరా. ఎందుకు ఇలా చేశావు? పరువు పోయింది, అది ముగ్గురితో పాటు. నాకిదే నచ్చింది. నేను ఒక్కడితో మాత్రం ఉండలేను. అండ్ ఒక్కడే నన్ను సాటిస్ఫై చేయలేడు. నాకు నా మనసుకు ఓకే అయితే నేను. అర్థమైందా? వినవు కదా, వినవు కదా, వినవు కదా.
అస్సలు వినవు కదా.